హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటప్పుడు అనిపిస్తుంటుంది నాకైతే బ్యాగ్ సర్దుకొని ఇంటికైతే వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇండియాకైతే ఎందుకు అనిపిస్తుంది అంటే ఉదయం లేసాను లేదో ఇంకా మొహం తోవలేదు, ఇంకా మన ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. ఇంకా మా బాబు అయితే 9 కల్లా రెడీ, బండి మొత్తం చెక్ చేసుకొని మొత్తం చూసుకొని చెప్పాడు 9 కల్లా. ఇంకా మనమైతే ఇంకా రెడీ అయ్యి ఇంకా టిప్ టాప్ రెడీ అయిపోదాం అనుకుంటే ఎంత రెడీ అయినా కూడా మనకి ఇంకా డ్యూటీ పడింది చెప్పి ఇంకా బయలుదేరుతున్నాం. ఉదయాన్నే డ్యూటీ పడింది. ఇవన్నీ ఎందుకు వేసుకుంటానంటే పైదైతే అది మనకి సేఫ్టీ కోసం కాదు, కానీ మనకు ఉండే ఆయుధాలన్నీ పెట్టుకోవడానికి ఛార్జరు, ఇంకా బ్లూటూత్, ఇంకా ఎందుకంటే కింద జబ్బులో సరిపోవని చెప్పి ఇంకా పర్స్లో ఇంకా తీసేసుకున్నాను. మెయిన్గా అన్నీ చెక్ చేసుకున్నాను, లైసెన్సు ఇంకా సివిల్ ఐడి మొత్తం చెక్ చేసుకుని ఇంకా చూసేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఆడ మధ్యలో పోలీసులు ఆపితే ఇంకా డేంజర్ అని చెప్పి అన్నీ చెక్ చేసుకొని ఇంకా మా బాబా చెప్పిన టైం కూడా అయిపోయింది. 9 అయితే అయిపోయింది, టైం అయితే 9:20 అయిపోయింది. ఇంకా సరే మళ్ళీ మా బాబా ఏదైతే అంటారని చెప్పి మళ్ళీ మా బాబా తిడతారని చెప్పి ఇంకా బయటకు అయితే వచ్చేసాం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన టైంకి మనం బయట అయితే ఉండాలా. ఇప్పటికే చాలా లేట్ చేసామని చెప్పి ఇంకా తొందరగా అయితే రెడీ అయిపోయాం. డోర్ లాక్ చేసుకొని ఇంకా మన ఇలా ఉంటుంది కోవిడ్లో అయితే చూడండి. డ్యూటీలు ఎప్పుడు పడితే ఎప్పుడు ఉంటాయో కూడా తెలియదు, ఏ టైంలో వేస్తారో కూడా తెలియదు వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరాం రెడీ అయ్యి. ఇంకా మా బాబాని అడదాం అనుకుంటే ఎక్కడికైనా అడగదామన్నా కూడా కొంచెం మళ్ళీ లాస్ట్ టైం అయితే కోప్పడ్డాడు, ఎక్కడికి వెళ్తామని చెప్పి కూడా. ఇంకా అక్కడ అడగకుండా ఇంకా సర్లే మా బాబా చెప్పిన తాళాలు తీసుకొని ఇంకా బండిలో మొత్తం ఆయిల్ మొత్తం చెక్ చేసుకొని వెళ్ళాం. అంటే ఒక్కరే ఇలా వీడియో చేయాలంటే ఎంత కష్టపడాలనిపించింది నాకైతే. చూడండి వీడియో ఎలా కష్టపడాను దాంట్లో అయితే. వీడియో చేసేప్పుడైతే దాన్ని పెట్టలేక 4 కష్టాలు అయితే పడ్డాను. ఇంకా మన వల్ల కాదని చెప్పి ఇంకా ఇది అయ్యలేట్లేదని చెప్పి ఒక చేత్తో ఇంకా 2 చేతులతో పట్టుకున్నాం. దాన్ని అయితే మొత్తాన్ని పెట్టేసి ఇంకా చెక్ చేసుకుని మళ్ళీ ఇప్పటికే లేట్ అయిందిలే, వీడియో తీసుకుంటా ఉంటే మళ్ళీ మా బాబు వచ్చి ఇంకా ఇప్పటికే లేట్ అయిందని చెప్పి తొందరగా అయితే చెక్ చేసేసుకున్నాం. ఇంతలో మా బాబు రెడీ అయితే వచ్చేసాడు. ఇంకేం చేస్తామని చెప్పి తొందరగా చెక్ చేసుకుని ఇంకా ఇప్పుడు ఏం దాంట్లో 3 రోజులు అయింది. ఇంకా 3 రోజుల ముందే చెక్ చేస్తున్నాం, కానీ మళ్ళీ చెక్ చేసుకున్నాం. చెక్ చేసి చాలా మంచి పని చేసుకున్నాం. ఎందుకంటే మా బాబాని అడిగాను ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్తే జోహర్ అని చెప్పాడు. అబ్బా మంచి పని చేసాం. చెక్ చేసుకొని మళ్ళీ ఇంకా వాటర్లు అయితే లేవని చెప్పి వాటర్ కూడా కొంచెం చెక్ చేసుకుందని చెప్పి ఇంకా సరిపోతాయని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాం. ఆ ఇంజిన్ ఆయిల్ కూడా చెక్ చేసుకొని ఇంకా ఇంజిన్ ఆయిల్ బాగానే ఉంది. నేను వచ్చిన ఒక 3 నెలల తర్వాత మార్చాడు. సర్లే అని చెప్పి ఇంకా సరిపోద్దులే అని చెప్పి 6 నెలలకు మారుద్దాం అని చెప్పి ఇంకా మనకు వచ్చే ఇంకా మార్చి 5 నెలలు అయింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా సురా మా బాబా ఇంకా తొందరగా కానీ తొందరగా కానీ అంటున్నాడు. మా బాబా బండి స్టార్ట్ చేయమంటాడు. ఇప్పుడు 9 గంటలకు తీసుకెళ్తున్నాడు, 9:30 అయింది ఇక్కడే టైము. ఇంక ఎప్పుడు తీసుకొస్తున్నాడు మా బాబా అయితే. ఇంకా ఈరోజు శుక్రవారం, అది కాకుండా శుక్రవారం టైం మస్జిద్కి వెళ్ళాలి, మసీద్కి వెళ్ళాలని చెప్పాను. తొందరగా వచ్చేద్దామని చెప్పాను మా బాబా అయితే. అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో చూడండి, ఎలా జరిగిందో చూపిస్తున్నాను అయితే. ఇంక బండిలో ఉన్నప్పుడు ఇంకా చెప్పాను లాస్ట్ టైం అయితే మీకైతే ఫోన్ ఎక్కువ వాడకూడదని చెప్పి. మళ్ళీ మా బాబు ఉన్నప్పుడు వాడాను అనుకోండి, ఏమైనా జరిగినా కూడా ఇక్కడ ఇప్పుడున్న రూల్స్కి అయితే ఇంకా ఫోన్ వాడితే ఇంకా డేంజరు, ఫైన్లు అయితే దారుణంగా ఉండే. అందుకోసం ఫోన్ అయితే ఇంకా అక్కడి నుంచి ఆపేసి ఇంకా దానిలో అయితే చూద్దాం, టైం ఉంటే తీద్దాం అని ఇంకా ఫోన్ అయితే ఆపేసాం. ఆపేద్దంటే మళ్ళీ ఇంకా గుర్తొచ్చింది, ఫస్ట్ తాళాలు అయితే తీసేసుకోవాలి. చెక్ చేసుకున్నాం. జోహర్కి వెళ్తున్నాం కదా, మళ్ళీ మా తాళాలు లేకపోతే ఆడ నుంచి ఎగిరి పడతాడు. ఎందుకంటే పెద్ద మనిషి కదా, వయసు అయిపోయింది 90 సంవత్సరాలు కాబట్టి ఇంకా ఏదో అంటాడు. అయిపోయింది. మా బాబా కూడా వస్తున్నాడు, డోర్లు వేస్తున్నాడు మా బాబాయ్ కూడా. ఇంకా అక్కడి నుంచి బయలుదేరని చెప్పి
ఈ సీట్ బెల్ట్ అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా సీట్ బెల్ట్ వేయాల్సి వస్తుంది, ఎందుకంటే రూల్స్ ఇక్కడ చాలా దారుణంగా ఉన్నాయి. మా బాబా కూడా వచ్చేసాడు, ఇంకా వీడియో కూడా ఆపేసాం. అక్కడి నుంచి మొత్తానికి అయితే జాహూర్ రోడ్కి అయితే వచ్చేసాం. జాహూర్ ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా జాహూర్కి వచ్చి అయితే ఇంకా 2.5 నెలలు అవుతుంది, 2 నెలల పైన అవుతుంది. ఇంకా ఏదో ఇక్కడైతే చూస్తూ ఉంటే ఇక్కడైతే పొగలు వస్తున్నాయి. ఏం పొగలో మనకైతే అర్థం కాలేదు. మా బాబా చెప్తే నాకేం తెలుసు అని చెప్పిన మా బాబా కూడా. ఇంకా లోపలికి తింటారు. ఇక్కడైతే ఇంకా ఒంటెలు, ఎడారి అంటే ఒంటెలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. దానికి మళ్ళీ ఒక మనిషి సపరేట్గా. ఒంటెల దగ్గరికి వెళ్ళడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇసిరి వేస్తాయి పక్కనైతే, ఆడైతే ఏం చేయ మగ అయితే ఇసిరి అటు పక్క వేస్తాయి. ఇంకా మొత్తానికి మా బాబాల ఇంటికైతే వచ్చేసాం. లాస్ట్ టైం మా అమ్మ ఇప్పుడు డైలాగ్ చెప్పాడు మా ముసలోడైతే. లాస్ట్ టైం అయితే క్రెయిన్ తీసుకొచ్చేది నేను దింపేదని చెప్పాడు. అదైతే నవ్వు వస్తుంది నాకైతే, జాహూర్కి వస్తే అదే గుర్తొస్తుంది. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. బాబు అయితే ఇంకా మొన్న క్లీన్ చేసేసాను నీట్గా. మన అయితే 2 నెలల ముందు అయితే ఇంకా వర్షాలు పడి ఇంకా పచ్చగా అయిపోయింది వాతావరణం, గిడ్డి మొత్తం వచ్చేసింది. ఇదే మన రూమ్ అయితే. ఇంకా డిన్నర్ చేసేదానికి మా బాబా వాళ్ళు మొత్తం ఇక్కడ కూర్చుంటారు బ్యాచ్ వచ్చి. ఇంకా ఆ రూమ్ అయితే ఇంకా టీవీ చేసేదానికి, ఇంకా మాట్లాడుకోవడానికి మొత్తం ఇది మామూలుగా ఇంట్లో వాళ్ళు ఒకటే మాట్లాడుకోవడానికి ఇది సపరేట్. ఇంకా దివాని కూడా ఉంది, ఎందుకంటే మా బాబా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అయితే దివాన్లో కూర్చోబెడతాడు. ఇంకా ఇదైతే వంట రూమ్లో అయితే మొత్తం ఏడలేని సరుకు మొత్తం ఇడే ఉంటుంది. గ్లాసులు అన్నీ చూడండి, ఇదే మొత్తం గ్లాసులు, ప్లేట్లు, డిన్నర్ ప్లేట్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ అయితే ఇంకా ఎవరు లేకపోయినా కూడా అన్నీ పెట్టేసి ఉంటారు సేఫ్టీగా అయితే. వీళ్ళు ఈ చలికాలం వచ్చేప్పుడు వస్తారు. ఈ సంవత్సరం అయితే మా అమ్మ ఇంటికి వెళ్ళింది కాబట్టి వీళ్ళైతే ఈ సంవత్సరం రాలేదు. నేనైతే బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను చలికాలంలో, వీళ్ళైతే మిస్ అయ్యాం. వచ్చే సంవత్సరం అయితే చేద్దాం అని చెప్పి ఇంకా గిక్సీలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. బాబా అయితే సేఫ్టీగా అయితే పెట్టుకుంటాడు ఏదైనా కూడా. చూడండి వాటర్ బాటిల్ కూడా పెట్టుకున్నాడు బాబా అయితే. వచ్చాడు వాటర్ బాటిల్ తీసుకొని చెప్పాడు బాబా అయితే. ఇంకా తీసుకొచ్చేసి దివాన్లో అయితే వచ్చేసాం. దివాని అయితే చూడండి, ఇదే దివాని అయితే. మొన్న లాస్ట్ టైం అయితే ఇంకా 1 నెల 3 నెలల ముందు చేయించాం. ఇది మొత్తం లైటింగ్ మొత్తం చేయించాం నేను మా బాబా వచ్చి. 2 నెలల ముందు అయితే మొత్తం క్లీన్ చేసాను మా అమ్మ నేను వచ్చాం. ఇంకా సోఫా అయితే వేరే లెవెల్ ఉంటుంది గట్టిగా. ఇక్కడ కూర్చొని మా బాబా అందరితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ మా బాబా వచ్చి ఒక ఫోన్ చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు ఇక్కడికైతే. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని చెప్పి. ఇంకా మనమైతే అక్కడ కొంచెం షో చేసాం వచ్చి, ఇలా ఏం చేద్దాం అని చెప్పి. ఏదో మనం షో చేసాం వచ్చితే ఇక్కడికి వచ్చి మా బాబా ఉండి మళ్ళీ రూమ్లో చెక్ చేయని చెప్పాడు. మా బాబా రూమ్ ఇది, మా బాబా రూమ్ పక్కన ఇదైతే నా బెడ్, మాకు వచ్చినప్పుడు పనుకోవడానికి. ఇంకా సరేలే ఏం పని లేదనుకుంటే మా బాబా మళ్ళీ ఏం చేద్దాం తప్పదని చెప్పి ఇంకా ఊరు మొత్తం వెతికాను నేను. మా ఇంట్లో మొత్తం రూమ్లో మా బాబా వాళ్ళు సులభి ఖాతాలో. ఇక్కడైతే జాహూర్లో పెట్టినాడు బాబా అయితే. పైకి వెళ్ళి నీళ్ళు చెక్ చేయమని చెప్పాడు. దీని మీద అయితే వెళ్ళి మా బాబా సేఫ్టీకి మళ్ళీ రోపు గీపు మొత్తం కట్టున్నాడు మా బాబా అయితే ఎక్కేదానికి పడిపోకుండా. పైకి వెళ్ళి నీళ్ళు చెక్ చేద్దాం అనుకుంటే వెళ్ళాము. ఇక్కడైతే నీళ్ళు కొంచెం ఉన్నాయి. మళ్ళీ హీజర్ ఇది హాట్ వాటర్కి. ఇదే మొత్తం జాహూర్ ఎలా ఉంది బాబా. ఎందుకు వచ్చాడంటే ఇక్కడ మొన్న వార్ జరిగింది కదా, ఆ వార్ వల్ల ఏమైనా ఇబ్బంది అని చెప్పి ఇల్లుకైతే అని చెప్పి ఇల్లు ఏమైనా ఇబ్బంది అని చెప్పి బాబా అయితే మొత్తం చెక్ చేసానికి వచ్చాడు. దేవుడు అలా పక్క ఏమంతా లేవంట, ఈ పక్క అంతా వారేం లేదు. మొత్తం ఎడారి ప్రాంతంలో వీళ్ళకి ఇచ్చే ఇల్లు. సర్లే మిద్ది మీద అయిపోయింది చెప్పి మళ్ళీ ఈ మిద్ది మీద పంపించాడు మా బాబా అయితే. ఎండ అయితే తీవ్రంగా చూడండి, మొన్న వర్షం దెబ్బలకి ఈరోజైతే మండుతుంది ఎండ అయితే. ఇంకా తప్పదు, ఇంకా చెప్పిన పని చేయాలని చెప్పి దాన్ని కూడా పైకి ఎక్కి చూద్దామని చెప్పి పైకి అయితే వెళ్ళాం. పోతుంటే నిచ్చెన అయితే ఊగుతూ ఉంది.
మెట్లు లేవు, ఏం లేవు దీనికైతే. ఇంకా పైకి వచ్చి నీళ్ళు ఉండాలి చూద్దాం అంటే నీళ్ళు చూస్తే నీళ్ళు అయితే నిలబడి ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చాలా చాలా సర్కస్ చేస్తున్నాను నేనైతే. నీళ్ళు కొట్టేసామని చెప్పాడు మా బాబాయ్ అయితే. కొన్ని నీళ్ళు కొట్టేసి వచ్చాయని చెప్పాడు, బయలుదేరదామని చెప్పాడు. ఇంకా నమాజ్ టైం అయితే ఇంకా గంట అయితే మిగిలింది. ఇక్కడ చదువుకోవచ్చు, కానీ అక్కడికి వెళ్తే ఇంకా మన దగ్గర ఉన్న మసీద్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే నీళ్ళు ఇంకా తొందరగా అయితే ఇంకా వీడియో తీసుకుంటే అవ్వదులే అని చెప్పి ఇంకా వీడియో ఆపేసి ఇదైతే ఇంకా నీళ్ళు కొట్టేద్దాం. నీళ్ళు అయితే ఇంకా నీళ్ళు కొట్టినాయి, అడిగిపోతున్నాయి. నీళ్ళు కూడా వెనక్కి వస్తున్నాయి, రివర్స్ చూడండి ఎలా రివర్స్ వస్తున్నాయో. ఎవరో వాస్తు పెట్టినాడు, వాస్తులు ఉండవు ఏమన్నా అంటే ఇక్కడ ఆ వాస్తు బట్టను కట్టేశారు. ఇంకా ఆ 2 ఇళ్ళు అయితే ఇంకా మా మేడం వాళ్ళ దగ్గర ఉంటాయి తాళాలు అయితే. ఇంకా అక్కడి నుంచి అయితే మనం బాబా ఈరోజు జమ్మియా అని చెప్పి జమ్మియాకి తీసుకొచ్చాము మా బాబాని అయితే. ఇంకా కుబ్బుసు, మనకు కావాల్సిన నక్కి, ఆశ చేసుకున్నాం. మనం ఎప్పుడైనా అడిగితే మా బాబాయ్ అది కాదన్నాడు, అదొకటే మా బాబా. అందుకే నేను ఇక్కడ వచ్చిన ఏ పనినో చేసేస్తాను, చేయాలి తప్పదని చెప్పి చేసేస్తున్నాం. ఎందుకంటే వచ్చింది మనం కూడా వర్క్ చేసేదాన్ని కదా అని చెప్పి, ఇద్దరు వచ్చింది రూపాయి సంపాదించేదానికి వచ్చామని చెప్పి. నేను ఇంటికి వచ్చే లోపలైతే మా ముసలి భార్య అయితే వచ్చేసింది, ఏదో తీసుకొచ్చింది. అరటికాయలు, కుబుస్ తీసుకొచ్చింది మా ముసలిడికి అయితే. మా బాబా లాంగ్ డ్రైవ్ వెళ్ళి వచ్చాడంటే ఇంకా నిద్రయ్యాల్సిందే. నిద్రైపోతే మా బాబాకి అయితే ఇంకా నీరసం అయిపోతాడు. ఇంకా మధ్యలోనే మా బాబా అయితే ఇంకా కుబుస్ తినేసాడు. 4 కుబుస్ తీసుకుంటే, ఇరాన్ కుబుసు. నేను ఇంకా ఇప్పుడు తినలేమని చెప్పి ఇంకా మసీద్ టైం అని చెప్పి ఇంకా తొందరగా అయితే రెడీ అయిపోయి ఇంకా మసీద్కి అయితే బయలుదేరదామని చెప్పి ఇంకా 6 గంట అయితే టైం ఉంది. నేను చెప్పిన టైంకి అయితే మా బాబాకి అయితే ఇంకా 11:20 కల్లా తీసుకొచ్చేసాను మసీద్ టైం అని చెప్పి. ఇంకా మసీద్కి అయితే బయలుదేరాం. రెడీ అయ్యే లోపలైతే ఇంకా 20 నిమిషాలు ఉంది. తొందరగా అయితే ఇంకా బయలుదేరాం. మా బాబా చెప్తామంటే మా బాబా నేను మంచి నిద్రలో అని చెప్పి ఇంకేం చెప్తాను చెప్పి అక్కడి నుంచి అయితే బయలుదేరాం. మసీద్ దగ్గరికి అయితే ఇంకా తొందరగా మసీద్ అయితే వచ్చేసాం. నడుచుకుంటూ అయితే టైం అని చెప్పి ఇంకా మసీదులో అయితే ఎంటర్ అయిపోయి ఇంకా నమాజ్ చదువుకుని అయితే ఇంకా మనం వచ్చే వాళ్ళు మసీదులో అయితే ఇంకా చాలామంది ఇంకా రాలేదు. మనం అయితే తొందరగా అయితే వచ్చేసాం. నమాజ్ చదువుకుని అయితే బయటకు అయితే వచ్చేసాం. ఇంకా రూమ్కి వచ్చి ఇంకా తిందామని చెప్పి అయితే చాలా ఆకలి మీద ఉన్నాం. ఇప్పటికే చాలా లేట్ చేసాం అని చెప్పి టైం అయితే ఇంకా 12 అయిపోయింది, 12:20 అయిపోయింది. నమాజ్ చదువుకుని వచ్చే లోపల ఇంకా మా బాబా ఇప్పించింది అరటికాయ చెప్పాను కదా, కుబూసు, ఇంకా నక్కి, ఆష్. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్.